న్యూస్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఉద్దండులను దాటుకొని తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంటున్న రేవంత్ రెడ్డి అనేక కీలక అంశాలను ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో మూసీ ప్రక్షాళన ఒకటి. అలాగే చెరువుల సంరక్షణ పేరుతో హైడ్రాను తెరపైకి తెచ్చారు. ఈ రెండు అంశాలపై చాలా దూకుడుగా వెళ్లారు. కోర్టు పలుమార్లు మొట్టికాయలు వేసినా హైడ్రా ఆగలేదు. మూసీ ప్రక్షాళనలో భాగంగా చాదర్ఘాట్ సమీపంలో కొన్ని ఇళ్లను కూల్చేశారు. ఈ రెండు అంశాలను చేపట్టిన సమయంలో ఉన్న వేడి ఇప్పుడు కనిపించడం లేదు. మూసీ ప్రక్షాళన ఎక్కడి వరకు వచ్చిందో, హైడ్రా ఏం చేస్తోందో రేవంత్ రెడ్డి అండ్ కోకే తెలియాలి. హైడ్రా మూసీలపై ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ను తీవ్ర స్థాయిలోనే కార్నర్ చేశాయి. ఆ విమర్శలు చల్లారిన తర్వాత ఇప్పుడు హెచ్సియు తెర మీదకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు దొరుకుతారా, ఏ విషయంలో చిక్కుతారా అని ఎదురు చూస్తున్న విపక్ష పార్టీలకి ఈ పరిణామాలన్నీ అస్త్రాలుగా మారిపోయాయి. మధ్యలో లగచర్ల అంశం పెను భూకంపమే తీసుకుని వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి చేపడుతున్న అంశాలకు కాలం కలిసి రావడం లేదో, వాటి ముహూర్తాలు బాగోలేదో ముఖ్యమంత్రికి అన్నీ రివర్స్లే. సొంత నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా పార్క్పై యూటర్న్ తీసుకొని అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నట్లు ప్రకటన చేశారు. అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు. ఆగిన మూసి హైడ్రా ప్రాజెక్టులు తిరిగి జీవం పోసుకుంటాయో లేదో కూడా అనుమానమే. అధికార పక్షం కాలు కదిపితే ముళ్ల కంచెలు వేయడానికి వైరిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. రేవంత్ అంటే పొసగని కాంగ్రెస్ నాయకులు సైలెంట్గా ఉంటున్నారు. వేళ్ల మీద లెక్కపెట్టే నాయకులు మాత్రమే ముఖ్యమంత్రికి మద్దతుగా వస్తున్నారు. ఇవన్నీ కూడా రాజకీయంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది పెట్టే పరిణామాలే. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఇప్పటికే అనేక విమర్శలున్నాయి. ఇప్పుడు చేపట్టిన ప్రాజెక్టులు కూడా కొలికి రాకపోతే విమర్శలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అందుకే రేవంత్ రెడ్డికి అంతా రివర్స్ అనే చర్చ మెల్లగా మొదలవుతోంది. వీటిని పట్టించుకోవడం లేదో ఏమో, తన రూటే సపరేటు అంటూ కదులుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఉద్దండులను దాటుకొని తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంటున్న రేవంత్ రెడ్డి అనేక కీలక అంశాలను, ప్రాజెక్టులను ప్రారంభించారు. అవన్నీ కూడా ఆగిపోయాయా, లేకపోతే వెనకడుగు వేశాయా, లేకపోతే ముందు కదులుతాయో లేదో ఒక క్లారిటీ అయితే ప్రస్తుతానికి రావట్లేదు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు స్వామి. మురళి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్లు కాదని ఆయన పోటీ పడి ఈసారి ఎలక్షన్స్లో అంతా తానే వివరించి ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో చాలా మంది ఉద్దండులు ఉన్నప్పటికీ కూడా ఆయన మొత్తం ముందడుగు వేసి అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి పార్టీని ఒకవైపు బీఆర్ఎస్ గత ప్రభుత్వం పైన పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపడుతున్నటువంటి వివిధ ప్రాజెక్టులు కావచ్చు, ఆయన ఆలోచనలు కావచ్చు, కొన్ని బూమరంగా అవుతున్న పరిస్థితి కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా ఇంతకాలం ఆజతూచి వరుస్తున్నటువంటి ప్రతిపక్షాలు కూడా ఇక కాంగ్రెస్ పార్టీని, అధికార కాంగ్రెస్ని, రేవంత్ రెడ్డిని కార్నర్ చేయడం కోసం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. అటు భారతీయ జనతా పార్టీ, ఇటు భారత రాష్ట్ర సమితి రెండు పార్టీలు కూడా ఇటు మొత్తం అస్సాం పార్టీ ప్రభుత్వం పైన కూడా అన్ని రకాలుగా అటాక్ చేస్తున్నాయి. తొలుత అధికారంలోకి వచ్చిన కొత్తలో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సరస్సులు రక్షించాలి, చెరువులు రక్షించాలని తీసుకొచ్చినటువంటి హైడ్రా ఏదైతే ఉందో, హైడ్రా పూర్తి స్థాయిగా ఒకవైపు దీనికి మంచి ఆలోచన తీసుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత బూమరాంగ్ అయింది. పెద్ద ఎత్తున కూడా పేదల ఇల్లు కూల్చివేత కావచ్చు, వివిధ రకాల కూల్చివేతలతోటి ఒక్కసారిగా ఆయనకు పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో వ్యతిరేకత గుడగట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు న్యాయస్థానాల్లో దీనికి సంబంధించి ఏదో ముట్టికాలు తినే పరిస్థితి ఏర్పడ్డది. దీంతో ఒకవైపు హైడ్రా విషయం సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఒక భయాందోళన సృష్టించింది. ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా కొంత కుదేలు చేసే పరిస్థితి తలెత్తడానికి అవకాశం ఏర్పడింది. ఆ తర్వాత ఒకవైపు హైడ్రా ముసుగులు ఒకవైపు పెద్ద ఎత్తున కూడా వైపు హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల కూడా చెరువులు, కుంటలు, పరిసర ప్రాంతాల్లో కూడా వాటిని ఆక్రమణలు తొలగింపు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం సదుద్దేశంతో చెప్పినప్పటికీ కూడా దాని ఆచరణలో మాత్రం పేదల ఇల్లు కూల్చివేయడంతో కూడా కొంత అపాసుల పాలు కావాల్సి వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తగ్గి మన కొత్త కాలం వేచి చూసిన కోసం దాన్ని కొంత ఇప్పుడు సాఫ్ట్ కార్నర్లో తీసుకెళ్లడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో కొంత ఇబ్బంది పడ్డటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఆ తర్వాత హైదరాబాద్ లో కీలకమైనటువంటి హైదరాబాద్ నగర పుట్టుక కారణమైనటువంటి మూసీ నది రిజర్వేషన్ ప్రాజెక్టు సంబంధించి పెద్ద ఎత్తున చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఒకవైపు 1,00,000 కోట్లకు పైగా దీనికి ఖర్చు చేయాలి. ఒకవైపు మూసీకి సంబంధించి దాదాపుగా మూసి గండిపేట నుంచి మొదలు పెడితే ఒకవైపు మలకపేట దాటిన తర్వాత కూడా ఒకవైపు ఉప్పల వరకు కూడా దీన్ని సుందరీకరించాలని ఒక ప్రాజెక్టును తెరపై తీసుకొచ్చారు. దీంతో కూడా ఒకవైపు ముషీరాబాద్ ఒకవైపు సంబంధించి ఇటు
మరోవైపు ఇటు అనేక చోట్ల కూడా ఇటు మలక్పేట కావచ్చు, మరోవైపు మిగతా చోట్ల కూడా పేదల ఇల్లు కూల్చివేతలతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. పేదలను తిరుగుబాటు చేశారు. ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున కూడా వామపక్షాలతో సహా ఇటు సొంతంగా వాళ్ళు కలిసి వెళ్తున్నటువంటి ఎంఐఎం పార్టీ కూడా ఈ మూసి రిజర్వేషన్ ప్యాక్ట్ సంబంధించి మూసి సుందరీకరణ ప్రాజెక్టును వ్యతిరేకించారు. ఆ తర్వాత దాన్ని కొంత స్లోగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు. ఒకసారిగా దూకుడుగా వెళ్ళినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కసారిగా మళ్ళీ నెమ్మగించింది. అనేక చోట్ల కూడా ఆచితూచి వివరిస్తున్నారు. కేంద్రం నుంచి మాకు సహాయం కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేంద్రం పైన ఒత్తిడి చేస్తున్నారు. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్ లో సబర్మతి నదికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా దాన్ని సుందరీకరణ చేసుకున్నారు. అలాగే హైదరాబాద్ లో మేము చేస్తే తప్పేందని చెప్పేసి కొంత ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి అక్కడ సికింద్రాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి కిషన్ రెడ్డి కూడా ఒకవైపు ప్రభుత్వం పైన అంతేస్థాయి ఎదురుదాడి చేశారు. అక్కడికి వెళ్లి పేదల గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో కూడా రాత్రి నిద్ర చేసి ప్రభుత్వం అటాక్ చేశారు. మూసి సుందరీకరణ పేరుతో ప్రభుత్వం ఒకవైపు విధ్వంసానికి పాల్పడుతుందని చెప్పి ఒకవైపు ఆరోపణలు చేశారు. ఇలా అనేక లగ్జర్ల ఒకవైపు భూసేకరణ కావచ్చు, మరోవైపు ఇటు ఫార్మాసిటీ భూముల బదలాయింపు కావచ్చు, దాన్ని ఫ్యూచర్ సిటీగా మారుస్తామని చెప్పినటువంటి ఆలోచన కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ఒకటొక్కటిగా తెరపై తీసుకొస్తున్న వివిధ ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిణామంగా మారుతుంది. మరోవైపు ఆర్థికంగా ప్రభుత్వానికి ఆశించినంత ఆశాజనకంగా లేకపోవడం, సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లలేకపోవడం, ఇలాంటి అనేక అంశాలు ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. ఎస్, ఇక ఏడాదిన్నర పాలనలో చేపట్టినటువంటి ప్రతిదీ కూడా 3 నాళ్ల ముచ్చటగానే సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టినటువంటి ప్రతిదీ కూడా దూకుడుగా అయితే స్టార్ట్ అవుతోంది, కానీ తర్వాత ఏమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు సునీల్. సీఎం రేవంత్ తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల సొంత మంత్రివర్గంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న ఆరోపణలు అయితే వస్తున్నాయి. కొంతమంది మంత్రులు ఆయన చేస్తున్నటువంటి పనులకు సంబంధించి ఇంటర్నల్గానే విమర్శలు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి ఇక ఇప్పుడు హాట్గా చర్చ కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, మంత్రిమండలిలో ఆ తర్వాత చెప్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా హైడ్రా విషయంలో కావచ్చు, ఆ తర్వాత ఇటు లగచర్ల విషయంలో కావచ్చు, ప్రస్తుతం నడుస్తున్నటువంటి హెచ్సి భూముల విషయంలో కూడా సీఎం నిర్ణయాన్ని కొంతమంది మంత్రులు తప్పుపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈరోజు హుటాహుటిన సీఎం అందుబాటులో ఉన్న మంత్రులతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ప్రధానంగా హెచ్సి భూముల విషయం సంబంధించే చర్చించినట్టు తెలుస్తుంది. మంత్రులందరికీ కూడా అంటే ఈరోజు ఇటు జూపల్లి కావచ్చు, పొంగులేటి, ఉత్తమ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్కి సీఎంతో సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశంలో హెచ్సి భూములకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. హెచ్సి భూములకు సంబంధించి 2004లో ఐఎంజీ భారత్ లిమిటెడ్కి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టింది. 2 సంవత్సరాల వరకు కూడా ఐఎంజీ ఆ స్థలంలో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టలేదు. ఆ కారణంగానే ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే భూ బదలాయింపు ఉందో దాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత టూరిజం డెవలప్మెంట్కు అదేవిధంగా కేటాయించింది. అక్కడి నుంచి కూడా ఆ సమయంలోనే ఐఎంజీ హైకోర్టులో కేసు వేసింది. ప్రస్తుతం హైకోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారమే ప్రభుత్వం TGIICకి ఆ భూములు అప్పగించింది. ప్రస్తుతం ఆ భూముల్లో చదును చేసే కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. రాత్రికి రాత్రే దాదాపుగా 10ల సంఖ్యలో జేసీబీలు కావచ్చు, ఎక్స్కవేటర్లు తీసుకువచ్చి అక్కడ చదును చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. పెద్ద ఎత్తున ఉన్నటువంటి వృక్ష సంపదను నేలమట్టం చేస్తున్నారు, వన్యప్రాణులకు హాని కలిగిస్తున్నారు అని చెప్పేసి కూడా గత వారం రోజులుగా యూనివర్సిటీలో విద్యార్థులు తమ ఆందోళనలు అయితే చేస్తున్నారు. 3 రోజులుగా ఆందోళనలు ఉధృత స్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే ఈ సమయంలో ప్రభుత్వం నుంచి కూడా పెద్దగా ఎవరు మంత్రులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు కూడా ఆ విషయాలకు సంబంధించి రెస్పాండ్ కాలేదు. ఇక ఎవరు కూడా రెస్పాండ్ కాకపోయేసరికి ఈరోజు సీఎం అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో సమావేశమయ్యారు. సీఎం తీసుకున్నటువంటి సొంత నిర్ణయం కాబట్టి మంత్రుల నుంచి సీఎంకి సపోర్ట్ లభించలేదు అన్న ప్రచారం అయితే ఊపందుకుంది. మరి దీనికి సంబంధించి ఇటు సీఎం నుంచి కావచ్చు, లేకపోతే ఇటు టోటల్గా మంత్రులకు సంబంధించి ఏం చెప్తారు అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే ఆ చర్చ జోరుగా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కారణంగానే మంత్రులు కూడా కొంత విభేదించాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. చాలా దూకుడుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఆ కారణంగానే ఇటు విపక్షాలు మూకుమ్మడిగా ఇటు మంత్రివర్గంపై
దాడులు ఇటు మాటలతో దాడులు చేసే పరిస్థితి వస్తుంది. ఇంకా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా ఈ మధ్య కాలంలో ఇట్లా బెడ్స్ కొడుతున్నాయి. ప్రధానంగా ఇటు హైడ్రా విషయం కావచ్చు, లేకపోతే మూసీ రివర్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా అక్కడ హైడ్రా అధికారులు వెళ్ళి కూల్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆ సమయంలో హైడ్రా ఇన్వాల్వ్ కాలేదు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఇంకా అక్కడ రెవెన్యూ అధికారులు సర్వేకి వెళ్ళిన సందర్భంలో ఎవరైతే ముందుకు వచ్చారో తాము స్వతహాగా అక్కడ నుంచి ఇళ్లను ఖాళీ చేయడానికి వచ్చారో వాళ్ళ నుంచి మాత్రమే అక్కడ ఉన్నటువంటి భూములను సేకరించారు అని చెప్పేసి ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా వ్యవహారం నడుస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. రైట్, ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ కూడా, పార్టీలో ఏకాభిప్రాయం లేకపోయినప్పటికీ కూడా తనదైనటువంటి శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఒక్కొక్కటి ఆగిపోవడం కావచ్చు, లేకపోతే తిరిగి బూమరంగ్ అవడం కావచ్చు, ఇవన్నీ చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే పైలా కృష్ణారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు. వారి ఇరువురు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్యాంప్రసాద్ రెడ్డి గారు, నమస్తే. నమస్తే అండి. మూసీ ప్రక్షాళన కావచ్చు, హైడ్రా కావచ్చు, లగచర్ల కావచ్చు, కొడంగల్ ఫార్మా పార్క్, ఇప్పుడు హెచ్సియు భూములకు సంబంధించి తీసుకుంటున్నటువంటి ఒక వివాదాస్పద నిర్ణయాలా, లేకపోతే ఏకాభిప్రాయం లేనటువంటి నిర్ణయాలా, తను సొంతంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల ప్రజా వ్యతిరేకతతో అన్నిటి కూడా బూమరంగ్ అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. పార్టీలో దీనికి సంబంధించి చర్చ ఏమైనా జరుగుతుందా, లేకపోతే అందరూ మంత్రులు కావచ్చు, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి అందరూ కలిసి నిర్ణయం తీసుకుని దీని మీద ముందుకు వెళ్తున్నారా? ఎందుకు ఈ విధంగా మధ్యలో ఆగిపోవడం, లేకపోతే ప్రతిపక్షాలు ఇప్పటికీ విమర్శిస్తున్నాయి ఆరంభ సూరత్వం కాంగ్రెస్ పార్టీ తప్ప తర్వాత కొనసాగించేటువంటి పరిస్థితి లేదని రకరకాల విమర్శలు. ఏం చెప్తారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున? లగచర్ల గాని, మూసీ గాని, హెచ్చు భూముల విషయం గాని, ప్రతి ఒక్కటి ఏదైనప్పటికీ కూడా ఈ రోజు పాలమూరు ఒక పేద బిడ్డ, పాలమూరు ఒక వలసల జిల్లా నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని చూసి ఓర్వలేక, అరే మనకన్నా చిన్న వయసులో అయిన ముఖ్యమంత్రి అయినని చెప్పి కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఈ రోజు రేవంత్ రెడ్డి పైన ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక ఆరోపణలే. హైడ్రా గాని, మూసీ గాని, ఈ రోజు ఉన్నటువంటి ప్రస్తుత హెచ్సియు భూముల విషయంలో కూడా హెచ్సియు భూములు అనేది పూర్తిగా కూడా ఆ హెచ్సియు భూములు ప్రభుత్వం హెచ్సియుకి అప్పచెప్పడం జరిగింది. అక్కడ హెచ్సియు పరిధిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వ భూములు అని చెప్పి మళ్ళీ దాన్ని రద్దు చేసి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ హెచ్సియుకి ఏదైతే అనుబంధంగా ఉన్నటువంటి ఈ భూములను మళ్ళీ తీసుకున్నటువంటి ఒక పరిస్థితి. ఇది బాగా గమనించాల్సినటువంటి ఒక అంశం. హెచ్సియు భూములు ప్రభుత్వం ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. ప్రభుత్వానికి ఉన్నటువంటి భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని యూనివర్సిటీకి ఉన్నటువంటి భూమిని హక్కు కల్పించడం జరుగుతుంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే సుప్రీంకోర్టులో ఉండడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సీనియర్ న్యాయవాదులను పెట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క భూమిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. సరే, రేపు మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్న తర్వాత అది యూనివర్సిటీకి ఇవ్వాలా, యూనివర్సిటీకి అనుబంధం చేయాలా, యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేయాలా అనేది రేపు మంత్రివర్గ నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ గతంలో 10 సంవత్సరాలుగా ఏదైతే మైహోం రామేశ్వరరావు ఉన్నాడో హహంగా అనే మైహోం అపార్ట్మెంట్స్ బహుళ అంతస్తులో నిర్మించి దానికి 100 ఫీట్ల రోడ్ కూడా ఈ యొక్క కేటీఆర్ గారు ఉన్నప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 100 ఫీట్ల రోడ్ కూడా ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. వాళ్ళు హెచ్సియు భూములను ఆ రోజు అన్యాక్రాంతం చేసినటువంటి ఒక పరిస్థితి. ఆ మైహోం రామేశ్వరరావు అక్కడ ఉన్నటువంటి బహుళ అంతస్తుల బిల్డింగ్ కట్టేటప్పుడు వీళ్ళకి అక్కడ నెమళ్ళు తిరుగుతాయని, అక్కడ ఏదైతే వన్యప్రాణుల హాని జరుగుతుందని చెప్పి వీళ్ళకి ఆ రోజు కనబడలే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అన్యాక్రాంతమైనటువంటి భూమి ఇంకా అన్యాక్రాంతం కావద్దు, ఉన్నటువంటి 434 ఎకరాల భూమి ఏదైతుందో ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, ప్రభుత్వం దీన్ని కైవసం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో, అన్యాక్రాంతం కావద్దనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని ఇప్పుడు సన్నాయి నొప్పులు నొక్కుతున్నటువంటి కేటీఆర్ గారు 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ఎన్నో ఓయూ భూములు గాని, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు గాని, ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలకు తన యొక్క ఏమంటారు అనుచర వర్గానికి అప్పలంగా అప్పచెప్పినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఈ రోజు విమర్శించడమే ఒక పనిగా పెట్టుకున్నారు.
లగచర్ల విషయం తీసుకున్నప్పటికీ, హైడ్రా విషయం తీసుకున్నప్పటికీ, కానీ హైడ్రా ఏ మొదట్లో విషయం ఉన్నటువంటి తీసుకున్నప్పటికీ దూకుడు కూడా ఒక నిమిషం అంటే మూసి విషయంలో అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి చర్యలు కానీ ఆ స్థాయిలో స్పీడ్లో ఇప్పుడు ఉన్నాయా అంటే దానికి సమాధానం లేదు. హైడ్రా విషయం కావచ్చు, లేకపోతే లగచర్ల విషయం కావచ్చు, ఇప్పుడు హెచ్సియు విషయం కూడా ఉవ్వెత్తున ప్రజలకి అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే విధంగా, స్టూడెంట్స్ నుంచి వ్యతిరేకత వచ్చే విధంగా, ఇది ప్రభుత్వ భూమి అంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి దానికి సంబంధించి సున్నితమైన అంశాల విషయంలో నిర్ణయం తీసుకునేటువంటి దానికి ఏకపక్షంగా వెళ్లకుండా ఒక కన్విన్సింగ్ ధోరణిలో వెళ్తే బాగుండేది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఆ కోణంలో చూడకూడదా కాంగ్రెస్ పార్టీ విషయంలో? రక్షించిందే కాంగ్రెస్ పార్టీ. ఈ భూములను తిరిగి స్వాధీనపరచుకొని ఏదైతే అక్రమార్కుల స్వాధీనంలోకి వెళ్ళొద్దు, ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. సరే, విద్యార్థులకు ఉపయోగపడితే రేపు ఏదైతే హెచ్యు విద్యార్థుల యూనివర్సిటీ విద్యార్థులకి ఒక భూమి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమం కాదు ఇది బిఆర్ఎస్ పని లేని కార్యకర్తలు చేస్తున్నటువంటి కేటీఆర్ గారు ఒక తప్పుదో పట్టియడానికి చేస్తున్నటువంటి ఒక కార్యక్రమమే ఇది. 2-3 రోజుల్లో మీకు దీనిపైన పూర్తిగా కూడా స్పష్టత వస్తుంది. ఎవరు భూములను కబ్జా చేసిండ్రు, ఎవరి హయాంలో భూములు కబ్జా జరిగినాయి, ఎవరి హయాంలో బహుళ అంతస్తుల బిల్డింగ్లకు 100 ఫీట్ల రోడ్ ఇచ్చిండ్రు, ఎవరి హయాంలో 100 ఎకరాల కబ్జా జరిగినాయో రాబోయే రోజుల్లో పూర్తిగా కూడా అన్ని బయటికి వచ్చేటటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను రెచ్చగొట్టేటటువంటి విషయమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక ప్రజాస్వామ్యంగా పాలించే పార్టీ తప్ప. శ్యాంప్రసాద్ గారు, ప్రజల్లో మాత్రం ఒక భావన అయితే వెళుతోంది. ఎందుకు ఆ స్థాయిలో ఒక తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కాంట్రవర్సీ అవుతున్నాయి? సంప్రదించట్లేదా, లేకపోతే ప్రజల వ్యతిరేకత వస్తుంది అనేది వారు ఎక్కడా కూడా గమనించట్లేదా? కోర్టులు కూడా స్వయంగా జోక్యం చేసుకొని దానికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఈ విధంగా ఉండకూడదు, రాంగ్ అని చెప్పేటువంటి పరిస్థితులకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది అని అంటే ప్రజలని మెప్పించేటువంటి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకోవట్లేదని రకరకాల విమర్శలు అయితే ఉన్నాయి. ఒకసారి మాట్లాడదాం. పైల కృష్ణారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. హెచ్సియు విషయంలో కంపల్సరిగా మేము సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం, ఎక్కడా కూడా దీనికి సంబంధించి వ్యతిరేకత రాకుండా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగానే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటుందనేటువంటి ఒక మాట ఏంటి, ఎలా ఉండబోతుందంటారు? అసలు భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది? ముందుగా మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు, ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, రేవంత్ రెడ్డి గారి పాలనను మనము వేరీజ్ వేసుకుంటూ ఒక్కొక్క అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ హెచ్సిఈ ఉంది కాబట్టి ఫస్ట్ ఆ టాపిక్ తీసుకుందాం. దాని తర్వాత హైడ్రాకి వెళ్దాం. తర్వాత అవినీతి, గత ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేసిండు, వాటి మీద ఏం జరిగిందనేది ప్రతి అంశానికి వెళ్దాము. రేవంత్ రెడ్డి గారి పాలన ఆయన మాటల్లోనే మనం మాట్లాడుకుందాం. ఆయన ప్రభుత్వానికి వచ్చింది, ముఖ్యమంత్రి పదవికి వచ్చుకుంది, ఆయన తొక్కుకుంటా వచ్చిండు అన్నాడు. ఇలా పాలన చేస్తుంది కూడా ప్రజలను దొక్కుకుంటూ, గెలిపించిన ప్రజలను నాశనం పడుతూ, ప్రజా అవసరాలను తీర్చుకుంటా, ప్రజల మీద శత్రుత్వాన్ని పెంచుకొని తొక్కుకుంటా రాజకీయం చేస్తున్నాడు, ప్రజలను హత్య చేస్తున్నాడు, స్టూడెంట్స్ ను. మొన్న అశోక్ నగర్ లో గ్రూప్ విషయంలో ధర్నాలో పాల్గొన్న అమ్మాయిని పోలీసులతోటి వేధించుకుంటే ఆమె సూసైడ్ చేసుకుంటే ఒక 4 days ముందే బయటపడ్డది ఆ అమ్మాయిది. హత్యలు చేసుకుంటూ, రాజకీయాలు చేసుకుంటూ, ఢిల్లీకి కప్పం కట్టడానికి ఎక్కడి నుంచి డబ్బులు, నెలకు 100-200 కోట్లు ఢిల్లీకి కప్పం కట్టాలి, నా ముఖ్యమంత్రి సీటు ఎలా పైలం ఉంచుకోవాలనే ధ్యాస తప్ప రేవంత్ రెడ్డి గారికి ఆయన చేస్తున్న పని మీద ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు ఇందాక మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు, మంచి 3 చెట్లు చెప్తున్నాడు. అయ్యా, అది గవర్నమెంట్దే కదా, హెచ్సిఈ అటానమస్ ఏదైనా మన ఆధ్వర్యంలోనే ఉన్నట్టు. రెండో అంశము, మీరు ప్రభుత్వానిదే అయింది అనుకోండి, తప్పులేదు, ప్రభుత్వం తీసుకునాల్సింది ఉంది. ఇదే హాలిడేస్ రోజు పోవడం ఎందుకు? రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? రాత్రికి రాత్రి అంతమంది పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడున్న విద్యార్థి సంఘాలను కన్వీనియన్స్ చేసి మీరు వెళ్లాల్సింది, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది దోపిడీదారులు, దొంగదారులు చేసే పనిలాగానే మీ ప్రభుత్వం చేస్తుంది. హైడ్రా విషయంలోదే అదే పోయింది. హైడ్రా విషయంలో పారదర్శక అన్నారు, ఎక్కడున్నది? లేక్ వ్యూ విల్లాస్ ఎన్ని ఉన్నాయి, ఐరేజ్ బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, అందులో ఒక్కటన్నా గూలగొట్టారా? పేద వాళ్ళయి
అడగలేని పరిస్థితి ఉన్నాయి. మీ ముఖ్యమంత్రి బ్రదర్స్ కు కప్పం గట్టనోళ్ళయే బిల్డర్లై గూల కొట్టిండ్రు తప్ప వాళ్ళ కప్పం గట్టినోళ్ళై ఏ ఒక్క బిల్డింగ్ కానీ ఒక్క ఐరేజ్ బిల్డింగ్ కానీ కూలగొట్టలేరని నేను చెప్తున్నాను. ఈ చర్చా వేదిక ద్వారా ఎక్కడికంటే అక్కడికి వచ్చి మాట్లాడగలుగుతాం. ఇంకొక అంశము, ప్రతిదీ కాళేశ్వరం విషయం పోయింది. ఇప్పుడు ఈ హెచ్సి విషయంలోనైతే బాగా దౌర్జన్యం చేస్తున్నారు. ఇది ప్రైవేటు వ్యక్తులకు అంటగట్టడానికే ప్రభుత్వ భూమి అని చెప్పేసి లాగి రేపు పొద్దున మేము వేలం పాటలు అమ్ముకోవడానికి ఇక తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి దాకా కూడా మూసీ నది పెట్టేసి అంబర్పేట పోలీస్ భూములు ఎట్లా అమ్ముకుందాం అనుకున్నారో అలాగే రేస్ కోర్స్ భూములు ఎట్లా అమ్ముకుందామని రేవంత్ రెడ్డి గారు అది ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ కొంత బెడిచి కొట్టుట్లా మళ్ళా ఆయన ఆలోచన ఏ యూనివర్సిటీ ఉన్నాయి, ఎక్కడ భూములు ఉన్నాయి, వాటి మీద ఎలా లాక్కొని అమ్ముకోవాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి, ఆయన సంపాదన పెట్టుకోవాలి అనేదే ఉంది. ప్రభుత్వం పాలన లేదు, ప్రజాపాలన లేదు, ప్రజల గురించి ఆలోచన లేదు. ఆయన తోటి ఉన్న ఆయన సొంత పార్టీలో ఉన్న నాయకులను ఎలా తొక్కుకుంటూ వచ్చిండో అలాగే గెలిపించాలన్న ప్రజలను కూడా తొక్కుకుంటూ హత్యలు చేసుకుంటూ పాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది ఎంత తొందరగా విమర్శించుకుంటే అంత మంచిది. లేకుంటే గనుక ఇది ప్రజా ఉద్యమం గనుక స్టార్ట్ అయితే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు వారి అంటే రేవంత్ రెడ్డి కొన్ని బాధ్యతల్ని కూడా భారతీయ జనతా పార్టీ మీద పెట్టారు కదా రాష్ట్రానికి సంబంధించి. అటు కూడా భారతీయ జనతా పార్టీ మీద కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయని కూడా మధ్యలో ఒకసారి అప్పుడప్పుడు కూడా వారు గుర్తు చేస్తూ ఉంటారు. దాన్ని ఎలా చూడాలంటారు? ప్లీజ్ శ్యాంప్రసాద్ గారు వారిని కంప్లీట్ చేయండి. కృష్ణారెడ్డి గారిని మాట్లాడండి. ఒక్క నిమిషం అండి. మీరు బట్టగాల్చి మీదేయడం తప్ప మీ ప్రభుత్వంలో క్యాబినెటే లేదు. ఒక్క మినిస్టర్ మీ రేవంత్ రెడ్డి గారి దగ్గరనే 8 శాఖలు పెట్టుకున్నారు. దానికి అనాఫీషియల్ గా శాఖలుగా ప్రజా ప్రతినిధులు గాని వాళ్ళ బ్రదర్స్ పాలన చేస్తున్నారు. ఏ మంత్రి సహకరిస్తలేడు. ఈయనను ముఖ్యమంత్రిగానే మీ పార్టీ నాయకులు గుర్తిస్తలేరు. అసెంబ్లీలో చూసినాము, బయట వచ్చినాము. ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే అధికారులు భయపడాలి, మంత్రులు భయపడాలి. మంత్రులు వస్తూ ఉంటే ముఖ్యమంత్రి పక్కకు జరుగుతుంటే అది మనము కొన్ని భాషలలో మాట్లాడలేము. ఎందుకంటే చర్చా వేదికలలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు, గ్రామాలలో మాట్లాడుకుంటున్నారు. వారు చూసిన ముఖ్యమంత్రిలో ఏ ముఖ్యమంత్రి ఇంత దౌర్భాగ్యం లేదు, ఇంత గౌరవం లేని ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు చూస్తున్నామంటారు. అంటే ఎందుకు గౌరవం ఇస్తారు అనేది కూడా ఒక అంశము. అదేంటంటే సరి అయిన వ్యక్తి కాదు, చీకటి రాజకీయాలు నడిపేటోడు, అవినీతి పరుడు, ఒకసారి ఫైనల్ గా కృష్ణారెడ్డి గారు శ్యాంప్రసాద్ గారి వెర్షన్ ప్లీజ్. వాళ్ళకు విలువిచ్చేది ఏముందని చెప్పేసి వాళ్ళ సహచరుల మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. తెలంగాణలో ఎప్పుడైనా చాలా గౌరవ మర్యాదలకు ఒక పోస్ట్ ఉన్నా గానీ, ఒక పెద్ద మనిషికి గానీ చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి. అది పొడగొడుతున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. చూద్దాం, మాట్లాడదాం దీనికి సంబంధించి. శ్యాంప్రసాద్ గారు ఫైనల్ గా అంతర్గత వ్యతిరేకతే అన్ని ఫెయిల్యూర్స్కి కారణం అనేటువంటి ఒక విమర్శ ఉంది. చేపట్టినటువంటి ప్రతిదీ కూడా ముందుకు వెళ్ళకపోవడానికి, మధ్యలో ఆగిపోవడానికి, అసలు మొదలు పెట్టిన తర్వాత ఇమీడియట్గా కూడా మాయమైపోవడానికి అంతర్గత వ్యతిరేకత ఒక కారణం అన్నట్లుగా కూడా ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే పార్టీలో కూడా ఒక వర్గం కంప్లీట్గా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణంలో చూడొచ్చు అంటారా ఫైనల్గా? ఇప్పుడు అవన్నీ ఏమి ఉండవండి. ఇప్పుడు రాజాసింగ్ గారు బహిరంగంగా కిషన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళ యొక్క పార్టీని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు విఫలమైనట్ల ఏదో వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు అది వ్యక్తిగానే చూడాలి తప్ప దాని వ్యవస్థకు ముఖ్యమంత్రి చూడడం సరికాదు. సరే, ఏ పార్టీలు అయినప్పటికీ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చిన దాన్ని ప్రామాణికంగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి మంత్రి, సీనియర్ మంత్రి ఎవరు, తుమ్మల నాగేశ్వరరావు గారు. తుమ్మల నాగేశ్వరరావు గారు వయసులో పెద్దోళ్ళు కాబట్టి కూర్చొని ఉండొచ్చు గాక, జీవన్ రెడ్డి గారు వయసులో పెద్దోళ్ళు కాబట్టి, రేవంత్ రెడ్డి గారు వయసులో చిన్నోళ్ళు కాబట్టి కూర్చొని ఉండొచ్చు గాక. దాన్ని చూసి ముఖ్యమంత్రికి వాల్యూ ఇస్తలేరు, ముఖ్యమంత్రిని ఏమంటారు ఏకాకిం చేసిండ్రు. ఇవన్నీ ప్రతిపక్ష పార్టీలు ఏదైతే పాలమూరు వలస బిడ్డ అయినటువంటి వలసల జిల్లాల నుంచి వచ్చినటువంటి బూరుగుల రామకృష్ణారావు తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన చూసి ఓర్వలేనటువంటి పరిస్థితుల్లో చేస్తున్నటువంటి ఆరోపణలే తప్ప. శ్యాంప్రసాద్ గారు అందరూ ఒక్క నిమిషం అన్ని కూడా ఒక్క నిమిషం హెచ్సియు భూములు
కొల్లగొడుతున్నప్పుడు, అన్యాక్రాంతం అవుతున్నప్పుడు, ప్రైవేట్ లేఅవుట్ చేస్తున్నప్పుడు మైహోం రామేశ్వరరావు ఏదైతే చిన్నజీయర్ స్వామి గుడికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మైహోం రామేశ్వరరావు అండతో నిర్మించినటువంటి చిన్నజీయర్ స్వామి గుడి ఓపెనింగ్ వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడ హెచ్యు భూములలో ఎవరు లేఅవుట్ చేస్తున్నారు? ఈ హెచ్యు భూములో ఎవరు ప్రభుత్వ భూమి పైన దీంట్లో రోడ్లు వేస్తున్నారు? Yes. ప్రైవేట్ వ్యక్తులకు 100 ఫీట్ల రోడ్ ఇచ్చిండ్రు, 100 కోట్ల ముడుపులు ఎవరు తీసుకున్నారు? దీనిపైన ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చెప్తుంది ఒకటే, చట్ట ప్రకారం ఒక నిమిషం, చట్ట ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారమే ముందుకు వెళ్తాం, ఎక్కడా కూడా చట్టాన్ని మేము అతిక్రమించాం అనేటువంటి ఒక మాట కూడా చెప్తోంది. చూద్దాం రాజకీయ పరంగా ఎన్ని విమర్శలు వస్తాయి, లేకపోతే హెచ్యు అనేది ఇంకెంతకాలం బర్నింగ్ ఇష్యూ లాగా ఉంటుందో కూడా చూద్దాం.